నమస్తే, వెల్కమ్ టు మన వెబ్ టీవీ. టాలీవుడ్ హీరో నాగ చైతన్య మరియు హీరోయిన్ సమంత విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అడపాదడపా సినిమాలు చేస్తూ ఈ మధ్యనే ఆరోగ్యపరంగా కోలుకున్న స్టార్ హీరోయిన్ సమంత తన అభిమానులను, సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తూ బాలీవుడ్ దర్శకుడు అయిన రాజు నిడుమురుని రెండో వివాహం చేసుకున్నారు. కోయంబత్తూరులోని ఒక దేవాలయంలో వీరికి వివాహం జరిగింది. ఇప్పుడు రాజు నిడుమూరు ఎవరు అన్నది ఇండస్ట్రీలో చాలా పెద్ద హాట్ టాపిక్. అసలు విషయానికి వస్తే రాజు యొక్క సొంత ఊరు తిరుపతి. అతను తన పై చదువుల కోసం అమెరికా వెళ్ళి అక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేసేవాడు. కానీ సినిమాలపై పిచ్చితో ఉద్యోగం వదిలి తన కాలేజీ స్నేహితుడైన కృష్ణదాసరి కొత్తపల్లి అలియాస్ కృష్ణ డీకేతో కలిసి సినీ ప్రయాణం మొదలుపెట్టారు. ఇద్దరు వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుతున్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అలాగా ఇద్దరు సినిమా పిచ్చివాళ్లే. షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకున్నారు. ఆ తర్వాత 2003లో మొదటిసారి ఫ్లేవర్స్ అనే ఇంగ్లీష్ సినిమాతో దర్శకులుగా మారారు. ఆ తర్వాత 2009లో 99 అనే సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత గో గోవా గాన్ కూడా రాజ్ డీకేలకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత డి ఫర్ దోపిడీ అనే తెలుగు సినిమాను నిర్మించారు. కానీ ఆశించిన ఫలితాలు రాలేదు. ఆ తర్వాత హ్యాపీ ఎండింగ్, ఏ జెంటిల్మ్యాన్ బాలీవుడ్లో భారీ విజయం సాధించిన హారర్ కామెడీ సినిమా స్త్రీ సినిమాకు కథను అందించడమే కాకుండా సినిమాకు నిర్మాణం కూడా చేశారు. అలాగా వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజ్ డీకేలకు కూడా వారు చేసిన సినిమాల కంటే వెబ్ సిరీస్లు తిరుగులేని విజయాలు అందించిపెట్టాయి. రాజ్ అండ్ డీకే ఓటీటీ కింగ్స్గా పేరు తెచ్చుకున్నారు కూడా. అయితే రాజ్ సమంతకు పరిచయం ఏర్పడింది మాత్రం ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ షూటింగ్ సమయంలోనే. ఇదే సమయంలో సమంతకు తన భర్త నాగ చైతన్యతో విభేదాలు వచ్చాయి. 2021 అక్టోబర్లో విడిపోతున్నామంటూ ప్రకటించారు. ఇక 2022లో లీగల్గా విడిపోయారు. ఆ తర్వాత రాజ్ సమంత స్నేహం లవ్గా మారింది. వాళ్ళు బయటికి చెప్పకపోయినా వీళ్ళిద్దరూ డేటింగ్లో ఉన్నారని అందరికీ అర్థమైంది. సమంతకు పాస్ట్ ఉన్నట్టే రాజ్ నిడుమూరుకు కూడా బ్యాక్ స్టోరీ ఉంది. 2015వ సంవత్సరం నవంబర్ 27న రాజ్ పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి. రాజేష్, ఓం ప్రకాష్ మెహ్రా, విశాల్, భరద్వాజ్ వంటి ఫిలిం మేకర్స్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా ఆమె గతంలో పనిచేశారు. అంతేకాదు స్క్రిప్ట్ రైటర్గాను వర్క్ చేశారు. ఆ తర్వాత రాజు నిడుమూరు సినిమాకి ఆమె వర్క్ చేశారు కూడా. ఆ పరిచయమే పెళ్లి వరకు వెళ్ళింది. ఇద్దరు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. అయితే రాజు లైఫ్లోకి సమంత ఎప్పుడైతే వచ్చిందో భార్యను రాజు పూర్తిగా దూరం పెట్టాడని, అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు పెరగడం, ఫ్యామిలీ కూడా భర్తకు దూరంగా ఉండడం జరిగింది. ఇలా సమంత పరిచయం ముందు వరకు బాగా ఉన్న రాజ్ అండ్ ఫ్యామిలీ మధ్య గొడవలు వచ్చాయి. 2022లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఇలా సమంత విడాకులు తీసుకున్న సంవత్సరానికి రాజు నిడుమూరు కూడా విడాకులు తీసుకోవడం జరిగింది. సమంత నిర్మాతగా మారి రూపొందించిన శుభం సినిమాకు రాజు కీలక బాధ్యతలు నిర్వహించారు. వాళ్ళిద్దరూ కలిసి ఆ సినిమాను సక్సెస్ఫుల్గా మలిచేందుకు భారీ ప్రమోషన్ చేశారు. టీం అందరితో కలిసి తిరుపతికి వెళ్ళి బాలాజీని దర్శించుకున్నారు. ఆ సమయంలో కూడా రాజ్ కుటుంబ సభ్యులతో చనువుగా ఉంటూ కనిపించింది సమంత. దాంతో ఇద్దరు లవ్లో ఉన్నారని మీడియా కూడా ప్రచారం చేసింది. ఇలా రాజ్తో రిలేషన్ గురించి పరోక్షంగా లీకులు చేస్తూ వచ్చిన సమంత ఆ తర్వాత ప్రత్యక్షంగానే క్లారిటీ ఇస్తూ వచ్చింది. రాజ్ నిడుమూరు అతి సన్నిహితంగా ఉన్న ఫోటోను తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. దీంతో వాళ్ళిద్దరి గురించి ఫుల్గా క్లారిటీ ఇచ్చేసింది సమంత. ఇలా వీళ్ళిద్దరూ దాదాపు 2 ఇయర్స్ తన లవ్ని దాచిపెట్టారని, ఎన్ని రూమర్స్ వచ్చినా ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదని, ఫైనల్గా 2025 డిసెంబర్ 1న సైలెంట్గా కోయంబత్తూరులోని లింగభైరవి దేవి సన్నిధిలో పెళ్లి చేసుకొని రూమర్స్కి ఎండ్ కార్డ్ వేశారు.